ఆత్మీయులారా, జాగ్రత్తగా ఆలకించండి. చాలాసార్లు మనకి జీవితాలలో ఏమైనా క్రొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు, క్రొత్తగా అడుగులు వేయాలి అనుకున్నప్పుడు భయపడుతూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన నీ పాదమును తొట్టిల్లనియ్యడు. నీవు విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, ధైర్యము కలిగి నువ్వు దేవుని మీద నీ భారము వేసి, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసములో తన కృపలో నీవు నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నప్పుడు ఆయన తన సన్నిధి నీతో ఉంటుంది. ఆయన కృపలో నీవు ఉంటావు. ఆయన సహాయము నీ జీవితంలో చూస్తావు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ పాదమును తొట్టిల్లనియ్యడు. నువ్వు ఏ మార్గములు వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నీ వెంటే ఉంటారు, నీ పక్షమును ఉంటారు. ఈ మాటని నీ హృదయములో పెట్టుకో. విశ్వాసము కలిగి దేవుడి వైపు చూస్తూ నమ్మకముగా నువ్వు చేయాలనుకున్న పని నీవు నమ్మకముగా చేయి. దేవుడు నీకు సహాయకుడై ఉన్నారు, నీ పక్షమై ఉన్నారు. ఆయన నీ చేతిని పట్టుకొని బలపరిచే దేవుడు. విశ్వసించేవారు కలవరపడరు. నువ్వు కలవరపడకు, అధైర్యపడకు. ప్రార్థించు, నమ్మకము కలిగి, నిరీక్షణ కలిగి దేవుడి వైపు చూస్తూ ముందుకు వెళ్ళు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.